మినిస్టర్ గారి మనుషులు వచ్చారు, మీతో మాట్లాడాలట. మినిస్టరా? రమ్మను. రండి. ఏంటి విషయం? స్వామి, రేపు మినిస్టర్ ముఖ్యమైన ల్యాండ్ డీలింగ్ చేయబోతున్నారు. వ్యవసాయ భూమా? అయితే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలి. అలాగే స్వామి. రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్స్ అన్ని బ్యాగులు పెట్టి అయ్యగారు పంపించారు. అవి ఒక్క రోజు ఇక్కడే పెట్టి మన ఆలయంలో పూజలు జరిపించారంటే అయ్యగారు రేపు వచ్చి తీసుకెళ్తారు. ఆ డాక్యుమెంట్స్ బ్యాగ్స్ అన్ని తీసుకుని అటువైపు వచ్చేయండి. సరే స్వామి, నేను అక్కడికి వస్తాను. అలాగే. వెళ్ళండి. రండి, లోపలికి రండి. లోపల పెట్టండి. ఆ నైరుతిలో పెట్టండి. ఆల్ ఈజ్ వెల్. ఇప్పుడు ఈ పూజలన్నీ పూర్తయ్యాక వీటన్నిటినీ లాకర్లో ఉంచుతాను. అలాగే స్వామి. మీకు డూప్లికేట్ కీ ఏమైనా ఇమ్మంటారా? అబ్బే వద్దు స్వామి, అయ్యగారు పెట్టరమన్నారు అంతే. స్వాహ. వస్తాను స్వామి. అయ్యా, కాశ్మీర పెద్ద ఫ్రాడ్ అయ్యా, ఇక పైన వాడు నమ్మద్దయ్యా. అయ్యో, చిదంబరం నాదండి పెద్ద ప్రాపర్టీ. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో దొరికిందయ్యా. 17వ తారీఖు చేతపడి చేసింది వీళ్లే, మళ్ళీ దానికి 20వ తారీఖు శాంతి హోమం చేసింది వీళ్లే. ఆత్మలతో మాట్లాడటం, దెయ్యాలను వదిలించడం అన్ని అబద్ధం అయ్యా. ఇప్పుడే మొత్తం తీసుకెళ్లారయ్యా. డైమండ్స్, నగలు, డబ్బులు, సంకీర్ణ పార్టీ డాక్యుమెంట్స్ అని మొత్తం 500 కోట్లయ్యా. అయ్యయ్యో, అవన్నీ వాళ్ళకెందుకు ఇచ్చారు? ఏవయ్యా, నిన్నటి వరకు దైవ శక్తులు అవి ఉన్నాయి, కారణజనుడు కాకరకాయ అని చెప్పి ఇప్పుడు వచ్చి ఫ్రాడ్ అంటావా? వేల్చికోమంటావా? ఆ బ్యాగులు వాళ్ళకి ఇవ్వదు, వెనకొచ్చాయి. ఇచ్చేసానయ్యా. ఏమైందయ్యా? ఇమ్మీడియట్ గా ఏదో ఒక కారణం చెప్పి వెంటనే తీసుకొచ్చాయి. మొత్తం అవుట్రా. అయ్యా, ఇంటికి తాళం వేస్తుందయ్యా. ఇప్పుడే కదరా ఇచ్చేవన్నారు. అవునయ్యా, ఏదైనా ప్రాబ్లమా? మీరు కాల్ చేస్తున్న మొబైల్ కవరేజ్ ఏరియాలో లేదు లేదా? బాబు బాబు, ట్యాంక్ ఫిల్ చేయమ్మా. నీకు నా ఫ్రీ ఆశీస్సులు. ఆ ఫోన్ ఇవ్వమ్మా. బ్యాలెన్స్ తక్కువ ఉంది మా స్వామి. యాప్ లో రీఛార్జ్ చేసుకో. కానీ సరే స్వామి. కాశ్మరా, నేను మీ నాన్న స్వామిని. నాన్న చెప్పు. అది ఆ మినిస్టర్ ధనకోటి ఉన్నాడే, వాడు పెద్ద దగులుబాజీలా అనిపిస్తున్నాడు. ఏమైంది? ఏదో ల్యాండ్ పూజని చాలా బ్యాగులు తీసుకొచ్చి మన ఆలయంలో పెట్టమన్నారా. వాళ్ళు వెళ్లిపోయాక ఒక బ్యాగ్ చాలా అందంగా ఉందని లైట్ గా జిప్ ఓపెన్ చేశా. లోన ఏమున్నాయో తెలుసా? ఏం చెప్పు. గోల్డ్, డబ్బు, వజ్రాలంటూ కనీసం 300-400 కోట్ల పైనే ఉంటాయి. నిజంగానా? వాటితో పాటు కొన్ని బినామీ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయిరా. ఇప్పుడు డబ్బంతా మన ఇంట్లోనే ఉందా? ఆ డబ్బక్కడ లేదుగా. మీ నాన్న స్వామి మొత్తం సోహా చేసి జంపయ్యాడుగా. వాళ్ళ బొడ్డు. ఇప్పుడు హైవేలో ఉన్నాం. ఏదో ఒక డాబాలో మంచి బిర్యానీ తిని తిన్నగా మేము బెంగళూరులో ఉన్న మీ మావయ్య ఆశ్రమానికి వెళ్ళిపోతాం. నువ్వు డైరెక్ట్ గా అక్కడి నుంచి పాస్పోర్ట్స్ అవి రెడీ చేసుకుని మనందరం ఫారిన్ వెళ్ళిపోతాం. ఈ ఊళ్ళో అందరూ మనం ఏం చెప్పినా నమ్మేస్తున్నారా. చాలా బోరు కొడుతుంది. ఫారిన్ లో మన టాలెంట్ చూపిద్దాం. నా బాబే, నువ్వు నా బాబుగా పుట్టినందుకు మొట్టమొదటిసారి గర్వపడుతున్నాను. బీ కేర్ఫుల్ డాడీ. డబ్బు జాగ్రత్త. అయ్యా, ఆ బ్యాగులు వాళ్ళ ప్లేస్ లోనే ఉంటాయి కాబట్టి తలుపులు పగలగొట్టి లోపల. టైం వేస్ట్. బ్యాగ్ బెంగళూరు రూట్ లో వెళ్తోంది. బ్యాగులు బెంగళూరు వెళ్తున్నాయి. అవును, అన్ని బ్యాగుల్లోని జీపీఎస్ ట్రాకింగ్ యూనిట్ పెట్టాను. అది బెంగళూరు రూట్ చూపిస్తోంది. కుటుంబం మొత్తం బ్యాగ్స్ తో పాటు బెంగళూరు వెళ్ళిపోతున్నారు. అయ్యా, కుటుంబంలో ఏ ఒక్కరు బ్రతకూడదు. అలాగనయ్యా. కాస్మోరా, ఆగు. వచ్చిన పని అవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోతున్నావు. ఎవరండి? ఎవరు లేరన్నారు? ఎవరు చెప్పారు? నేనున్నాను. హలో, అర్జెంట్ గా ఫ్యామిలీతో పాటు ఫారెన్ వెళ్తున్నాం. చేయొద్దు. చెయ్యదులయ్యా. ముసలి
ఏయ్ తలుపు తీ. ఆ ముసలోడు వల్ల కావట్లేదు అనుకుంటా, ఎవరైనా హెల్ప్ చేయండి. హలో అంకుల్, డోర్ తీరేదంటే మీ మీదికి ఆత్మలను వదులుతా. ఏ తింగరోడా, ఇంత పెద్ద డోరు బయట నుంచి లాక్ చేసావు, మెంటల్. అరే ఉప్మా దోలారా, మన టెక్నిక్ డోర్ మ్యాగ్నెట్. ఈ అన్ని తాతల కాలంలోనే వాడేశాం, కొత్తగా ఏమైనా కనిపెట్టారు రే? ఓకే, ఏందే మెయిన్ బోర్డు దగ్గర మనుషులు ఉన్నాడు, వాడికి అంత సీన్ లేదు. ఆడి అప్రెంటిస్ చేసాలు మన దగ్గర కాదు. మెయిన్ బోర్డులో చేయి పెడితే దీని ఊగిపోవాలి, అప్పుడే కాన్సన్ట్రేషన్ డిస్ట్రాక్ట్ అవుద్ది. ఈడేంది పిల్లకాయలాగా బ్లిక్కి బ్లిక్కి బ్లిక్ అంటున్నాడు, ఇంక భయం వస్తుంది. చూడమ్మా, మన వ్యాపారంలో అమ్మా టైమింగ్ అండ్ డీటెయిల్ చాలా ముఖ్యం. లేట్ పాసింగ్, లేటు పాసింగ్ అంటే ఎలా ఇవ్వాలో తెలుసా? యాక్చువల్గా పవర్ కట్ లో నేను లెఫ్ట్ లో తిరుగుతా ఉంటే ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయావేంట్రా? మా నీ వర్క్ బాగుందమ్మా. ఈడు ఓనర్నే మింగేస్తాడు, కావాలంటే చూసుకో. రజా, ఫ్రీ అయితే నన్ను సరి కలవమ్మా. రే బంగారం, ఇదంతా ఎందుకమ్మా నాకు చూపిస్తున్నావు? క్లయింట్ కదా చూపించాలి. నేను నీలాగా బిజినెస్ మ్యాన్ అమ్మా, నేనేమన్నా భయపడతానా? నా రేంజ్ ఏంటో తెలియకుండా ఈ ఆత్మబంధువుని లోనంటి లాక్ చేసి రిస్క్ లో పడ్డావు. నేనేంటో చూపిస్తా. అసిస్టెంట్ కమిషనర్ మినిస్టర్ మనకు తెలుసమ్మా, ఫోన్ కొట్టి స్పీకర్లో పెడతాను, వినండి. సిగ్నల్ జామర్ కూడానా? బలిసిన పార్టీ. చబా, బాగా లేట్ అమ్మా మీరు. షాండ్లియర్ లోనకి ఎంట్రీ ఇవ్వగానే దించుండాలరా, అప్పుడే ఆర్ఆర్ అదిరిపోద్ది. అలా వదిలితే చక్కని ఇలా ఫేస్ మీద ఉండాలి, అప్పుడే గులాబ్ జాములు గులకులమంటాయి. మో, నీకు ఇంట్రెస్ట్ ఉందమ్మా, కానీ ఎక్స్పీరియన్స్ లేదు కదమ్మా. ఇది ఎలా ఉంది తెలుసా? షాండ్లియర్ కిందకు వస్తున్నట్లేదు, నేనే గాల్లో చమ్మని పైకి పోతా ఉన్నట్టుంది. ఏంటిరా కట్ చేస్తే గాల్లో ఎలా తీశారు? నాకు ఎంతంటే భయం తెలుసా? రోప్ కూడా లేదు. ఇదో చూడమ్మా, సపోర్ట్ లేకుండా ఉన్నా, ఇది లైఫ్ కి డేంజరు. ముజే ఎలా ఎత్తావో అలా మెత్తగా దించే చూద్దాం. మీ టాలెంట్ చూపించాలని వదిలేకన్నా. ఏంటి చెప్తావులా? మనం ఇచ్చే బిల్డప్ లో ప్రాణం పోయి తిరిగి రావాలరా, అట్నుంచి పైకి పోకూడదు. మా అయ్య హార్ట్ పేషెంట్ రా, నాకు ఒకవేళ వస్తే ప్లీజ్ సార్. సూపర్. ఒక మోసగాడు ఇంకో మోసగాడిని మోసం చేయకూడదని మోసగాడికి మోసగాడి సినిమాలు చెప్పారు. మళ్ళీ మనకి పోటీ ఎందుకు? బాయ్. తలుపు తెరిస్తే మళ్ళీ మీకు కనపడను. ఏంద్రా కుక్కను వదిలారు? సూది మంది వేయించారా? ఏంద్రా పప్పి ప్రేతత్లా ఉంది? నా ఆత్మ కోసం అర్థం కలరా? ఇది మధ్యరా మెహందీ మాలు ఉస్కా కుత్తా 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 వాలియా.
500 కోట్లు కొట్టేసి ఆశీర్వదిస్తున్నావా? కనిపెట్టేశారా? మీద కొట్టానంటే చేస్తావు. బ్యాగ్ ముఖ్యం కాదమ్మా, ప్రాణమే ముఖ్యం. ఏదైనా బయటికి వెళ్ళి మాట్లాడుకుందా. చెప్పేది వినట్టమ్మా. నొప్పిగా ఉంది, వదలరా. అయ్యో నా చేతిలో ఏం లేదమ్మా. కొట్టేసినా పర్వాలేదు, వదలరా. అయ్యో నా చేయి నా మాట వినట్లేదమ్మా. నేను పట్టుకున్నాను రా, నన్నే ఏదో పట్టుకుంటురా. కొట్టేసిందమ్మా, నా కంట్రోల్ ఏం లేదమ్మా. యో సార్లో నీ కొట్టకూడదయా. ఆగరాని భాషగాల చెయ్యి, నా కంట్రోల్ లేదమ్మా. లేదమ్మా, కంట్రోల్ చెయ్యండి అమ్మా. కలిసి పురోడదామమ్మా. నేను ముందే చెప్పాను కదరా, మీరు అర్థం తీసుకోలేదురా సచ్చినోళ్ళారా. రండ్రా స్వామిని కిందకి దింపండి రా. బ్యాగ్ ముఖ్యరా, కిందకి దించండి రా. దమా కొంచెం కష్టపడితే త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం. రారాజా రారాజా టక్కుని దింపండి రా. అందరం కలిసి మెలిసి బయటపడతారా. చకచక దించే టకటగా పారిపోతారా. అంతలా నేను చూస్తున్నారా. రామా పోదాం. దా గట్టిగా పట్టుకోరా. నేను కుమ్మేస్తాను. మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. ఎందుకురా పైకి వెళ్ళిపోయావు? తెలీదురా. రారా, కాసుకోరా. కాశ్మోరా స్వామి, కాపాడండి స్వామి. మీరు దెయ్యమని తెలియక మీతో పెట్టుకున్నాం స్వామి. కాపాడండి స్వామి. దెయ్యం స్వామి. స్వామి స్వామి, మీ గురించి తెలియక మీతో పెట్టుకున్నాం స్వామి. కాపాడండి స్వామి. అయ్యో ఎవరికన్నా బిడ్డలో పాపం, మిమ్మల్ని చూస్తే జాలేస్తుందిరా. తెలియకుండా మీతో పెట్టుకున్నాం స్వామి. ఉండరా ఉండరా, స్వామి ఏదో ఒకటి చేస్తారు. ఉండరా స్వామి, మమ్మల్ని బయటికి లాగు స్వామి. కాపాడు స్వామి. మీ టైం బాగుందిరా, సూపర్ మ్యాటర్ దొరికిందిరా. పట్టుకుంటారా పట్టుకుంటారా, గట్టిగా పట్టుకోండి. మమ్మల్ని బయట పడే అందరు కొట్టుకోండి, గట్టిగా పట్టుకుంటారా. మినిస్టర్ తో నేనే కాపాడని చెప్పాలి, ఓకేనా? స్వామి కాపాడు. స్వామి ఎందుకు ఆగారు స్వామి? బండి తీరా. క్యాషు నానా, బాబు, క్యాషు. నానా ఎక్కడున్నావు? కార్ లో ఉన్నాను. కార్ ఎక్కడ ఉంది నానా? కారు చెట్టు మీద ఉంది. ఆ? ఒరే, అన్ని సార్లు పైకి వచ్చావు, ఒక్కసారి కూడా మమ్మల్ని చూడలేదట్రా. నానా చెట్టప్పుడు ఎక్కావు నానా? నా బ్యాగ్ భద్రంగా ఉంది కదా? రే, చెట్టంత మనుషులను చెట్టుకు వేలాడుతూ ఉంటే కూల్ గా నువ్వు బ్యాగ్ బాగోగులు అడుగుతావా? ముందు వచ్చి మమ్మల్ని కాపాడరా. వస్తున్నా. నానా ఎందుకైనా మంచిది బ్యాగ్ ముందు కింద పడేసావా? నిన్ను నేను చచ్చినా నమ్మను రాజా. చచ్చేలోగా మమ్మల్ని కిందకి దింపు, అప్పుడు ఇస్తా బ్యాగు. నానా నానా, బాబు క్యాషు. నానా ఆ మినిస్టరే ఆ మలయాళం మంత్రితో ఏదో మాయ చేయించాడు రా. కాదు నాన్న, ఆ మినిస్టర్ స్వామీజీ ఎవరు ఈ పని చేయలేదు. ఆ చిదంబరం చెప్పినట్టు నిజంగా ఇక్కడ ఏదో ఉంది నాన్న. ఏం చెప్తున్నావురా? నేను ఇక్కడికి వచ్చి ఇరుక్కుపోయాను, ఓకే. ఎక్కడో ఉన్న మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ పడేసిందంటే ఏంట్రా లొల్లడా వాగుతున్నావు? అవసరానికి పారిపోవడం మన కుటుంబానికి ఏమన్నా కొత్త? పదండ్రా, అందరం పారిపోదాం. నానా తొందరగా రా.